See in Matthew 4. దయచేసి చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. It says here in verse 8 that the devil took Jesus to a high mountain, Matthew 4 verse 8, and showed him all the kingdoms of the world and their glory. మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 8వ వచనం చూసినట్లయితే అపవాది యేసు ప్రభువుని ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపించాడు. And he said, I'll give you these, the glory of this world. సాతాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుతో, చూచావు కదా సర్వరాజ్యం యొక్క లోక మహిమ నేను నీకు ఇచ్చేస్తాను. Do you think Jesus could be tempted by the glory of this world? యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రాజ్య మహిమను చూచి శోధింపబడి ఆశించి ఉంటాడు అనుకుంటున్నావా? Sometimes we have the idea that Jesus was never tempted with all these things. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు వీటిని చూచి శోధింపబడకుండా ఉన్నాడేమో అని. We think he never faced all these things, but he has asked us to face all these things. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి తెలుసు లోకంలో శోధనలు ఉంటాయని ఆయన ఎదుర్కోలేదు, అయితే మనల్ని అంటున్నాడు శోధనలో పడకండి అని అనుకుంటూ ఉంటాం. You know, one of the titles that given to Jesus is he's the captain of our salvation. యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడిన బిరుదులలో ఒక బిరుదు ఏంటంటే మన రక్షణకర్త. And we read about him in Hebrews 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. Hebrews 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. He was tempted in all points as we are, but did not sin. మరి సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. So he was tempted also with the attractions of the glory of the world, just like you and me. నీవు నేను ఈ లోక రాజ్య మహిమలు లోక శోధనలు ఎట్లా శోధింపబడుతున్నామో క్రీస్తు ప్రభు వారి దగ్గరికి కూడా అట్లాంటి శోధనలు తీసుకుని రాబడ్డాయి. Because in what you read in Matthew 4 is temptation. It says in verse 1, he was tempted by the devil. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అపవాది చేత శోధింపబడుతూ వచ్చాడు. What was he tempted with? దేనితో శోధింపబడ్డాడు? Have something of this world and its glory. ఈ లోకముల యొక్క రాజ్యముల యొక్క మహిమతో శోధింపబడ్డాడు. That means put something of this world as more important than God. అంటే అర్థం ఏంటి? దేవుని కంటే కూడా ఈ లోకంలో ఉన్న విషయానికి దేనికో అధిక ప్రాధాన్యతనిచ్చి దాన్ని ఎక్కువగా చూపించడం. See, Satan knew that he couldn't tempt Jesus with things like adultery and telling lies and all that. అబద్ధాలు చెప్పో వ్యభిచారము చూపించో యేసుక్రీస్తు ప్రభువారు నేను శోధించలేను అని సాతానుకు బాగా తెలుసు. He couldn't tempt Jesus to commit murder. He can't even tempt us to commit murder. ఇక మనల్ని నరహత్య చేయడానికి శోధించలేడు అపవాది. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నరహత్య చెయ్యని ఎట్లా శోధించగలడు? These carnal type of sins, he couldn't tempt Jesus with all that. శరీర సంబంధమైన విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారిని శోధించలేను, ఓడిపోతానని సాతానుకు తెలుసు. But he tried to offer him the honor of this world. లోకము యొక్క ఘనత, లోకము యొక్క మహిమను చూపిస్తే యేసు ప్రభు శోధింపబడతాడేమో అనుకున్నాడు. And you know what a big temptation it is for us to get the approval of men. మనుషుల యొక్క మెప్పును పొందటం అంటే ఎంత గొప్పగా మనం శోధింపబడతాం కదా, ఆశపడతాం కదా. Most preachers are tempted tremendously to preach to get the approval of people. అనేక మంది దేవుని వాక్య బోధకులు మనుషులు మమ్మల్ని పొగిడితే, మనుషులు మమ్మల్ని మెచ్చుకుంటే బాగుండేటువంటి అట్లాంటి శోధనలో పడుతుంటారు. I know, because I've been preaching for 50 years. మరి అట్లాంటి శోధన నాకు కూడా కలిగింది, ఎందుకంటే 50 సంవత్సరాల పాటుగా నేను బోధిస్తూనే ఉన్నాను. And the devil tempts me to say something to get the approval of people. మనుషుల యొక్క మెప్పు సాధించడానికి ఏదన్నా ఒకటి చెయ్యని చెప్పి సాతాను శోధిస్తూ ఉంటాడు. Or don't speak on something because it will offend somebody. నువ్వు పలానా పాపాన్ని గురించి నొక్కి చెప్పకు, నువ్వు చెప్తే పలానా ఆయన బాధపడతాడని చెప్పి సాతాను చెప్తుంటాడు. Trying to seek the approval of men. మనుషుల యొక్క మెప్పును సాధించుకో అని చెప్పి సాతాను శోధిస్తుంటాడు. You ask any preacher and tell him to be honest with you. ఏ బోధకునైనా అడగండి, అయ్యా నువ్వు నీ జవాబు యథార్థంగా చెప్పుని చెప్పి అడగండి. Tell you, I am tempted to seek honor. అప్పుడు ఆయన చెప్తాడు, అవును మనుషుల మెప్పును సాధించుకోవడానికి నేను శోధింపబడ్డాను. Saying something or keeping quiet on something. ఏదో విషయాన్ని చెప్పో లేకపోతే చెప్పాల్సిన చెప్పకుండా ఉండగానో మనుషుల మెప్పును సాధించుకుంటారు. Not only preachers. బోధకులు మాత్రమే కాదు, even when you give a testimony what the Lord has done for you. ప్రభు నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పే విషయాలలో కూడా in giving that testimony
the devil will tempt you not to glorify Jesus Christ, but to glorify yourself, what you did. మనము దేవుడు మనలో చేసిన కార్యాల గురించి సాక్ష్యం చెప్పే సమయంలో కూడా సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుడు చేసిన కార్యాలు కాదు, నీను చూపించుకో, నీ గొప్పతనం చాటించుకో అని సాక్ష్యంలో సాతాను శోధిస్తుంటాడు. It's a battle. ఇది ఒక పోరాటం. Some people don't even realize it. కొంతమంది వాటిని గ్రహింపలేరు. They fall into sin and they don't even know they've fallen into sin. వారు పాపంలో పడిపోయి పాపంలో పడ్డామని గ్రహింపు లేకుండా ఉంటారు. You ask yourself, whenever you're given a testimony, have you really given it to glorify God or to get some credit for yourself? నిన్ను నీవే ప్రశ్నించుకో, నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగానే నీ సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరిచావా, లేదా నిన్ను నీవు కనపరుచుకొని ఘనపరచుకోరావా? I'm just showing you how subtle the devil is in trying to bring the world into us. లోకాన్ని మనలోనికి తీసుకురావడానికి సాతాను ఎంత కుయుక్తి పన్నాగాలు పన్నుతాడో మీకు చెప్పదలుచుకున్నాను. Not in the obvious evil sins that other people in the world also know as sin. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు పాపమును గుర్తెరిగిన ఆ పాపాలు మాత్రమే కాదు. A person can want to be an elder brother in a church and it may be seeking honor. ఒక వ్యక్తి సంఘంలో నేను సంఘ పెద్దగా ఉండగోరుచున్నానని చెప్పి ఘనతను కోరుకుంటూ ఉండొచ్చును. So many people are lusting to be elders in churches. చాలా మంది విశ్వాసులు సంఘములో తమకు ప్రాముఖ్యత కావాలి, పెద్దరికం కావాలని ఆశిస్తూ ఉంటారు. They don't realize that is also the spirit of the world. అది లోక సంబంధమైన ఆత్మ అని వారు గుర్తించరు. Or when a person longs for money more than he needs for his family. ఒక వ్యక్తి తన కుటుంబ అవసరాలకు మించిన డబ్బు నాకు కావాలని ధనాశ పడుతూ ఉంటారు. అది కూడా శోధనే. To work, to earn our living, to have enough for our family is a good thing. మనము కష్టపడి డబ్బు సంపాదించుకోవడం, మన కుటుంబ అవసరాలు చాలినంతగా తీర్చుకోవడము అది సరైనటువంటి ఆదాయమే. Even Jesus worked as a carpenter to take care of his needs and his family's needs. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన అవసరాలు, తన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చుకోవడానికి వడ్రంగి పని చేసి ధనం సంపాదించారు. Nothing wrong in that. దాంట్లో ఏ దోషము తప్పు లేదు. But when we have a lust to get more and more and more, way beyond what we need for our family, మనకు మన అవసరాలకు, కుటుంబ అవసరాలకు మించిన ధనము కావాలని ఎప్పుడైతే పేరాశ కలిగి ధనాశ వెంబడి పరిగెడతామో, and the wife also is going to work to make a lot of money and you neglect the children at home, ఇక భార్య కూడా ఇంటి దగ్గర పిల్లల్ని సంసారం నిర్లక్ష్య పెట్టి డబ్బు అని పరిగెడుతూ ఉంటే, I've seen the damage it does. ఇట్లాంటి ధనాశ ఎప్పుడైతే తల్లిదండ్రులు ధనాశ వెంట పరిగెడుతుంటారో పిల్లలకు ఎంతో గొప్ప దారుణమైన నష్టాన్ని వారు తీసుకుని వస్తుంటారు. Many believers are happy that my child has accepted the Lord and is baptized. కనుక చాలా మంది మరి తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు, మేము చాలా ధనాన్ని మరి దాచిపెట్టామని. You must never be happy until your children become disciples of Jesus Christ. ధనం సంపాదించినంత సంతోషము కాదు, నీ పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా మారేంత వరకు నువ్వు సంతోషించనే కూడదు. And you have to make sure the spirit of the world does not get into them. లోకములోని లోక ఆత్మ నీ పిల్లల హృదయాల్లో ప్రవేశించకూడనట్లుగా జాగ్రత్త పడాలి. Because that is how we cannot build the kingdom of God if the spirit of the world gets into us. మరి ఒక్కసారి లోకంలో ఉన్న అపవాది ఆత్మ మన పిల్లల హృదయాల్లో చేరినట్లయితే వారి హృదయాల్లో దేవుని రాజ్యాన్ని మనం నిర్మించలేము.